మన సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము. ఈ మధ్య కాలంలోనే నారా రోహిత్ తన తండ్రి గారిని కోల్పోయారు అంటూ వచ్చిన వార్త చిత్రసీమ రంగంలోని ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసిన వైనం. మరి అలాంటి విషాదకరమైన సంఘటన నుండి ఇండస్ట్రీ తేరుకోకముందే ఇంకొక స్టార్ హీరోయిన్ ఇంట విషాదం నెలకొన్నది. ఇక ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు, రేణు దేశాయ్ గారి ఇంట. రేణు దేశాయ్ గారు తన తల్లిని కోల్పోయారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్ ఎప్పటి మాదిరిగానే తన తల్లి పోయారు అంటూ, తన తల్లి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను అంటూ తల్లితో కలిసి ఉన్న క్యూట్ మూమెంట్స్ని షేర్ చేస్తూ పెట్టిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆవిడని ఫాలో అవుతున్న ఫాలోవర్స్, ఇటు సినిమా రంగాలను పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సన్నిహితులు, మరోపక్క ఆవిడ సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరూ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ఈ బాధ నుండి త్వరగా తేరుకోవాలని కోరుకుంటున్నాము, మీ తల్లిగారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాము అంటూ కమెంట్స్ పెడుతున్న. ఇలాంటి నేపథ్యంలో ఇంకొకసారి సోషల్ మీడియాలో రేణు దేశాయ్ గారికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. అలా లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన విషయాల్లో ఒకటి రేణు దేశాయ్ గారి తల్లి గురించి బయటపడిన షాకింగ్ నిజం. ఇక ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్ గారు ఇంకొకసారి ఇలాంటి నేపథ్యంలో రేణు దేశాయ్ గారి తల్లి గురించి చెప్పిన విషయాలను కనుక గమనించినట్లయితే, తాను ఇంట్లో రెండవ కూతురని, అయితే తనకి అక్క కూడా ఉంది. సో రెండోసారి తన తల్లి కడుపుతో ఉన్నప్పుడు తన తండ్రి కొడుకే పుడతారని చాలా గట్టిగా అనుకున్నాట. కాకపోతే దురదృష్టవశాత్తు మళ్లీ కూతురే పుట్టడంతో తన తండ్రికి చాలా కోపం వచ్చిందని, పుట్టిన 3 రోజుల వరకు తనని కానీ తన తల్లిని కానీ చూడటానికి హాస్పిటల్కి కూడా రాలేదు అంటూ చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఎంతో వివక్షతను ఎదుర్కొన్నానని, ఆ తర్వాత తనకి తమ్ముడు పుట్టినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ తమ్ముడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళని, తన గురించి పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదని, చిన్నప్పటి నుంచి చాలా ఇండిపెండెంట్గా పెరుగుతూ డిగ్రీ చదువుకునేసరికి ఓ మోడల్గా తయారవ్వడం మాత్రమే కాదు, తన కాళ్ళ మీద తానే నిలబడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ముఖ్యంగా తన తల్లి గురించి మాట్లాడుతూ, ఆమె తన తల్లి తన జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించింది అని చెప్పింది రేణు దేశాయ్ గారు. చిన్నప్పటి నుంచి ఇంట్లో వివక్షతను ఎదుర్కొన్నప్పటికీ, ఓ పక్క కొడుకు పుడతాడు అనుకుంటే కూతురుగా తాను పుట్టినప్పుడు తన తండ్రికి తన మీద కోపంగా ఉన్నప్పటికీ తల్లి మాత్రం తన జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించిందని, ఎప్పుడూ ప్రేమని వ్యక్తపరచలేదు. ఒక కూతురుగా తల్లి దగ్గర నుండి పొందాల్సిన ప్రేమని తాను పొందకపోయినప్పటికీ తనకి తన తల్లి అంటే చాలా ఇష్టమని, తన తల్లి ప్రేమని పెద్దగా తనతో వ్యక్తపరచకపోయినప్పటికీ చిన్నప్పటి నుంచి తనకి తన తల్లికి మధ్య ఆ దూరం ఎప్పుడూ ఉన్నప్పటికీ రేణు దేశాయ్కి మాత్రం తన అమ్మ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ప్రత్యక్షంగా పరోక్షంగా అమ్మ ప్రభావం తన మీద ఉండేదని, ఒక స్ట్రాంగ్ పర్సన్గా జీవితంలో కష్టాలు నష్టాలు ఆటుపోట్లు వచ్చినప్పుడు ఎదుర్కొనే విధంగా నేను ఇలా తయారవ్వగలిగాను అంటే దానికి గల కారణం తన తల్లే అంటూ, నిజంగా అమ్మ నన్ను అంత ముద్దుగా అల్లారు ముద్దుగా చాలా గొప్పగా పెంచుంటే మేబీ జీవితంలో ఎదుర్కోవాల్సిన కష్టాలని ఇంత ధైర్యంగా ఎదుర్కొనేలేకపోయేదాన్నేమో. అందుకే మా అమ్మకి నాకు మధ్య అంత గ్యాప్ ఉన్న, అమ్మ ప్రేమని ఎప్పుడూ అంతగా అమ్మ నా ముందు వ్యక్తపరచకపోయినప్పటికీ నేను మాత్రం తల్లిగా నా పిల్లలకి కావాల్సినంత ప్రేమను, కావాల్సిన దానికంటే ఎక్కువే ప్రేమను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను, చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అమ్మ దగ్గర పొందాల్సిన ప్రేమని పొందలేకపోయాను అంటూ రేణు దేశాయ్ గారు ఒకనొక సందర్భంలో ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆ విషయం ఇప్పుడు తన తల్లిని కోల్పోయిన తర్వాత ఇంకొకసారి లేటెస్ట్గా నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చింది. అదండి అసలు సంగతి. మరి మొత్తానికి రేణు దేశాయ్ గారు తన తల్లిని కోల్పోవడం నిజంగా దురదృష్టం. తన తల్లిని ఎంతో ప్రేమించే రేణు దేశాయ్ గారు ఈ విషాదకరమైన సంఘటన నుండి త్వరగా తేరుకోవాలని, రేణు దేశాయ్ గారి తల్లి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.